మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లా డంపింగ్ యార్డ్లో ఉన్నాము. 9th డివిజన్లో ఉన్నాము. సో 9th డివిజన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనకు అందరికి గుర్తొచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే నగర మేయర్ నీతు దండుకిరణ్ గారు. సో వాళ్ళ డివిజన్లోనే ఇవాళ చాలామంది సమస్యలు ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి ఒక ఆరోపణ వచ్చింది. అసలు అది నిజమేనా కాదా అని చెప్పేసి సుమన్ టీవీ ఇవాళ ఒక ప్రత్యేక కథనంతో ముందుకు రావడం జరిగింది. సో ఏదైతే డంపింగ్ యార్డ్కి సంబంధించిన ఏరియాలోనే ఉన్నామో ఇక్కడ నుంచి చూస్తే ఈ మనకి చూపు ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకు మొత్తం డంపింగ్ యార్డే కనిపిస్తుంది. చిన్న చిన్న కుప్పలు కాస్త ఇవాళ గుట్టల్ని తలపిస్తుందని చెప్పేసి మనకి ఏర్పడుతుంది. సో మనం చూద్దాం, లోపలికి వెళ్దాము, అసలు లోపల సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేది ఒకసారి తెలుసుకుందాము. మనకు మెయిన్గా ఇక్కడ నుంచి వచ్చిన ఆరోపణ ఏంటంటే వాళ్ళు ఎదుర్కొంటున్న బాధలు వాళ్ళు కొన్ని చెప్తా ఉన్నారు. ఏమని అంటే ఇక్కడ ఎవరైతే డంపింగ్ చేసిన తర్వాత కాలపెడతారు, చాలా దగ్గర మనము సినిమాలలో కూడా చూస్తుంటూనే ఉంటాము. డంపింగ్ వచ్చిన తర్వాత చెత్తను కాలపెట్టే ప్రయత్నంలో ఈ స్మోక్ అనేది ఊర్లోకి వెళ్తుంది. ఊర్లోకి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న పిల్లలు, ఏదైతే మనకి ఏజ్డ్కి సంబంధించిన ఏజ్ పైపడిన వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. ఆస్తమా, దమ్ము, అదేవిధంగా చర్మానికి సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. చాలామంది లివర్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లివర్ డ్యామేజ్ కావడం కావచ్చు, ఇట్లాంటి జరిగి చనిపోతున్నారు అనేది ఒక క్వశ్చన్ అయితే వస్తుంది మనకి. సో అందులో భాగంగానే మనం ఇక్కడికి వచ్చినాము. సో లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఎట్లా ఉంటుంది, దాదాపు మనకు ఇక్కడ స్థానికులు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల వ్యవధిలో ఈ డంపింగ్ యార్డ్ ఉంది అని చెప్పేసి మనకు క్లియర్గా కనిపిస్తుంది. గుట్టలు మనము చాలా దగ్గర చూస్తూనే ఉంటాము. పర్యావరణానికి సంబంధించిన చాలా మంచి ఏర్పాట్లు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు చెప్తూనే ఉన్నారు, పర్యావరణాన్ని కాపాడదామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఈ డంపింగ్ యార్డ్కి సంబంధించి మాట్లాడుకుంటే మెయిన్గా గుట్టలు అంటే ఫారెస్ట్ ఏరియాలనే ఈ డంపింగ్ యార్డ్ చేయడము గమనార్థం. సో లోపలికి వచ్చినాము. అణువు చూసుకున్నా కూడా మొత్తము చెత్తకు సంబంధించిన కుప్పలు ఏవైతే ఉన్నాయో గుట్టలను తలపిస్తుందని అయితే మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. మనం విజువల్స్ చూడొచ్చు. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ డంపింగ్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి చాలామంది, ఇప్పటి వరకు 100 మంది ఈ కొన్ని వ్యాధులతోని చనిపోయారు అనేది కూడా మనకు ప్రశ్ననైతే లేవనెత్తుతా ఉన్నారు. సో ఇవి చూడొచ్చు, దాదాపు అన్ని గుట్టలే. ఒకప్పుడు కుప్పలు కాస్త ఇవాళ గుట్టలైన సిచ్యువేషన్ ఉంది. అండ్ మనకి చూసుకోవచ్చు, మనకి ఇదంతా ఫారెస్ట్ ఏరియా ఇది మొత్తం. ఎంత మంచి పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇవాళ నిజామాబాద్కి సంబంధించిన టౌన్లో ఉన్న చెత్తను తీసుకొచ్చి ఇవాళ ఈ గుట్ట పరిసర ప్రాంతాల్లో వేయడం వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. పర్యావరణాన్ని కూడా కలుషితం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఫస్ట్ మనము మిషనరీకి సంబంధించి మాట్లాడుకుంటే మిషనరీ మొత్తం ఒక దాదాపు 1 year బ్యాకే మిషనరీ వచ్చిందని చెప్పేసి అన్నారు. కాకపోతే నామమాత్రంగానే ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళు ఇక్కడ సెట్ చేసిన తర్వాత మనం వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళు ఏమంటున్నారు అంటే మా మెటీరియల్ అంతా తెచ్చినాము, కాకపోతే ఇక్కడ పవర్ కన్జంప్షన్ కరెక్ట్ లేక, మనకి పవర్ సప్లై లేక ఇవాళ ఆగిపోయిన సిచ్యువేషన్ అయితే ఉంది అని చెప్తా ఉన్నారు. దాదాపు 1 year నుంచి మిషనరీ తెచ్చిపెట్టినా కూడా ఇవాళ పవర్ సప్లై లేక ఇవాళ ఈ చెత్త కుప్పలు కాస్త ఇవాళ గుట్టలుగా మారినాయని చెప్పేసి క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ ఏది చూసినా అణువు మొత్తం మనకి తప్పిదాలే కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మనతో నాగరానికి సంబంధించిన ప్రజలు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. మెయిన్గా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఈ సమస్యలు ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఉన్నది. అయితే 5 సంవత్సరాల కింద ఇంతకుముందు మేము ధర్నా చేసినాము. అక్కడ మాకు వాగ్దానం ఇచ్చినప్పుడు బిగాల వాగ్దానం ఇచ్చి దీన్ని తీసేస్తాము, ఏదైనా దీనికి సొల్యూషన్ చేస్తామన్నారు. ఆయన ఏం చేయలేదు. ఇప్పుడు మొన్న కొత్త ప్రభుత్వం వచ్చింది, అది కూడా అదే హిసాబ్లో ఉన్నది. మొత్తం వాసన ఈ డంపింగ్ యార్ది, ఏదైతే ఇంట్లో డ్రైనేజ్ వస్తుంది, సెప్టిక్ ట్యాంక్ ఇది, అది ఇక్కడనే, మళ్ళీ మెడికల్ ఇది వస్తుంది, ఇంకా
ఈ అబార్షన్ చేసేది ఉన్న చూడు అది కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు. మెడి వేస్ట్ కూడా వస్తుంది అని అంటారు మీరు. వస్తున్నది మీరు చూడండి, ఇక్కడ మీరు మీకు దొరుకుతాయి, ఇక్కడ మీకు ఇక్కడనే మెడిసిన్ దొరుకుతాయి, మీరు సొల్యూషన్ చూసుకోండి. నిన్న బాగా ఘోరమైన పరిస్థితి నిన్నైతే ఈ బక్రీద్ ఉన్నది కాబట్టి దానికోసం నేను తీసుకొచ్చింది చెత్త. అది ఏదైతే చెత్త ఉందో దాన్ని కడ్డ వేస్టేజ్ దొవ్వి లోపటేసి మీదికి మట్టి కప్పాల. అవన్నీ ఏం చేయలేదు, మీదే తీసుకొచ్చి పడేసిండ్రు. 3 రోజుల నుంచి వాసన. నిన్న నైట్ నుంచి మేము ధర్నా చేస్తున్నాము దానికోసం. ఇప్పుడు సిఐ ప్రొద్దున వచ్చి మీరు ఏదైతే ధర్నా చేస్తున్నారో ఇది కరెక్ట్ కాదు, మీరు ఒకసారి కమిషనర్కి ఇవ్వండి, కమిషనర్కి లెటర్ ఇచ్చి మీరు అప్పుడు ఏదైనా ఉంటే మేము కూడా సహకరిస్తామని చెప్పారు. అదే హిసాబులు ఇప్పుడు కమిషనర్కు ఇవ్వడానికి పోతున్నాం, ఎమ్మెల్యేకి కూడా ఇవ్వడానికి పోతున్నాం. దీని మీద ఏమైనా ధర్నా నైట్ నుంచి చేస్తున్నాం. ఇట్లా మేము ఇంత 5 years కింద 21 రోజు చేసినాం. అట్లా మధ్యన ఒక 2 రోజులు 3 రోజులు అట్లా మధ్య కూడా చేసినాం. దీన్ని అసలు పట్టించుకునే నాదులు లేడు. వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకైతే అశ్రద్ధ. ఏం చెప్పినా ఇప్పటిదాకా నాయకులకు అందరికీ చెప్పినాం, చెప్పి మాకు ఏదైతుందో ఇక మాకు ఏది లేదు ఇక సొల్యూషన్, ఇక ఇదే సొల్యూషన్ అని చెప్పేసి బండ్లు ఆపినాం నైట్లో. ఇప్పుడు కూడా ఇంకా ఆపుతాం, మాకు సొల్యూషన్ దొరకకుంటే ఇంకా ఆపుతాం. దీనికోసం ఎన్ని కేసులైనా సరే ఎక్కడి దాకైనా సరే తెగించడానికి రెడీ ఉన్నాం. ఇక్కడ మహిళలు ఉన్నారు, ఒకసారి మాట్లాడడం. అమ్మ, ఇక్కడ ఎందుకు వచ్చి కూర్చున్నారు మీరు? డంపింగ్ యార్డ్ ప్రాబ్లం మాకు ఎక్కువగా ఉంది. ఎందుకంటే స్మెల్ బాగా వస్తుంది. ఈ స్మెల్తో పిల్లలకు వ్యాధులు, అనేక రకమైన వ్యాధులు, మాకు కూడా మూత్రపిండాలు, హార్ట్కి, లివర్కి, ప్రతి ఒక్క ప్రతి ఒక్క హాస్పిటల్లో మీకు డంపింగ్ యార్డ్ దగ్గర ఉంది కాబట్టి అమ్మ ఆ స్మెల్తోనే మీకు వాటర్ పొల్యూట్ అవుతుంది, ఇది మళ్ళీ గాలి పొల్యూట్ అవుతుంది కాబట్టి ఈ వ్యాధులు వస్తున్నాయి అని చెప్తున్నారు డాక్టర్స్. మేమైతే గరీబ్ కాలం, ఇక్కడికి వెళ్ళి మా ఇంట్లో తీసుకొని మేమైతే ఎక్కడ పోలేము. ఇక ఈ చెత్తనే దయచేసి గవర్నమెంట్ వాళ్ళు సహకరించి ఈ చెత్తని మరి డంపింగ్ యార్డ్ని తీసేస్తే కొంచెం ప్రజలకు మేలు చేసిన వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళైనా సరే, ఏ లీడర్లు అయినా సరే, ఇప్పుడు మాకు ఓట్లకు వచ్చినప్పుడేమో తీసేస్తాం, డంపింగ్ యార్డ్ చేస్తామని వాగ్దానాలు ఇస్తున్నారు. కానీ ఇంతవరకు అయితే ఏ లీడర్ వచ్చి ఏది కూడా చేయలేడు. ఈ డంపింగ్ యార్డ్ సమస్య అనేది మాకు గత కొన్ని సంవత్సరాలుగా ఉంది. ఇప్పుడు కొద్దిగా వర్షాలు పడ్డాయి అనుకో, అసలు మేము ఇళ్ళల్లో ఉండలేని పరిస్థితి మాది. అసలు మా పరిస్థితి ఏంటంటే ఎవరికి చెప్పుకున్నా అప్పటి మటుకు పేదవిధి అన్నట్టే అయిపోతుంది. మా సమస్య తీరాలంటే మేము కూడా ఇప్పటి నుంచి ఈ సమస్య కోసం ఇక్కడనే ఉండి ధర్నా చేయాలని అనుకుంటున్నాం. మున్సిపల్ బండ్లు ఖచ్చితంగా ఆపుతాము. ఎందుకంటే ఇది కొంచెం పోయి ప్రతి ఒక్క ఏరియా చుట్టుముట్టు చూసేది మొత్తం గుట్టలుగా పేరుకపోయింది. తర్వాత ఇక మేము ఇక్కడ ఉండలేము. ఇక ఇది గుట్ట, మంచి వాతావరణం, మంచి చెట్లు, మంచి గుట్ట వాతావరణం. గవర్నమెంట్ వాళ్ళు పైసలు ఇచ్చి చెట్లను వాతుకుంటా రోడ్ల మీద పెట్టిన చెట్లేమో కానీ ఇక్కడ గుట్టను ఖరాబ్ చేస్తున్నారు. ఉన్న చెట్లను ఖరాబ్ చేసి లేని చెట్లను తెచ్చి పెడితే రోడ్ల మీద చెట్లు పెరిగాయి. అవి ఇక్కడ గతంలో మనము నాగరంకి సంబంధించి మాట్లాడుకుంటే చాలా మంచి ఏరియాగా చెప్తుండే. ఇక్కడ చాలామంది విజిటింగ్ అంటే పర్యాటక స్థలంగా కూడా మనకి వాళ్ళు వచ్చి ఇక్కడ ఆహ్లాదకరంగా ఉంది అని చెప్పేసి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. మనకి మొత్తం చుట్టుముట్టు చూసుకున్నా కూడా మొత్తం గుట్టలే ఉంటాయి. సో పచ్చటి వాతావరణంలో ఇలాంటి సిచ్యువేషన్ జరగడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అమ్మ, మీరు చెప్పండి, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చాలా బాధాకరం, వాటర్ ఇప్పుడు బోర్ వేస్తే వాటర్ కూడా కలుషితం అయిపోయినాయి అని చెప్పేసి చెప్తున్నారు. నిజమేనంటారా? నిజమే సార్. నీళ్ళు బోర్ వేసుకుంటే పచ్చగా ఒక రకమైన కలర్ వస్తుంది. మేము ఇక్కడ వచ్చినప్పుడు గుట్టల పొంటి ఎత్తుకొచ్చుకొని ఎక్కడెక్కడ గుట్టల పొంటి నీళ్ళు వారుతాయో అట్లా ఎత్తుకొచ్చుకొని తాగి బతుకు వెళ్ళదీసినాం. ఒకప్పుడు మేము ఇక్కడికి వచ్చి 40 ఏళ్ళు అవుతుంది. అప్పుడు ఎంతో మంచిగా ఉండే, దారి లేకుండే మేము చేపించుకున్నాం. ఇప్పుడు ఈ చెత్త అంతా తెచ్చి ఇట్లా పెట్టి ఇట్లా ఏంది సార్ మేము ఎట్లా బతకాలి అని అంటే, అమ్మ వెళ్ళిపోండి, మిమ్మల్ని ఇక్కడ ఉండమంటలేం, కాల్ చేయండి, వెళ్ళిపోండి. అంటే సొంత స్థలాలకి వెళ్ళిపోమని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన జాగాలు అవి, గవర్నమెంట్ ఇచ్చిన ప్లాట్లు మేము కట్టుకున్నాం. మాకు స్మెల్తోని మాకు కిడ్నీల రోగాలు వస్తున్నాయి, దమ్ములు వేస్తుంది, మేము బాగా పరేషాన్ అవుతున్నాం. చచ్చిపోయినరు. మళ్ళా మాకు హాస్పిటల్ పోయి చూపించుకుందామంటే మా దగ్గర డబ్బులు లేవు. ఒక పూట తింటే ఒక పూట ఉపాసం ఉంటున్నాము. మా పరిస్థితి ఏంది అంటే, అటువంటప్పుడు మీరు ఇక్కడ నుంచి మొత్తమే వెళ్ళిపోండ్రి, ఇక్కడ ఉండకుండ్రి. ఇప్పుడు గెలిచిన నాయకులు ఇప్పుడు అని కాదు, అప్పటి నుంచి ఈ చెత్త ఎప్పుడైతే ఇక్కడ తెచ్చి పెడుతుండ్రో అప్పటి నుంచి కొట్లాడుతున్నాం మేము.
గత పాలకుల నిర్వాహకం వల్లే ఈ తప్పిదాలు జరిగినాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఒక డంపింగ్ యార్డ్, చిన్నగా స్టార్ట్ చేసిన డంపింగ్ యార్డ్ వల్ల గుట్టల్ని తలపిస్తుంది అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు వాటర్ కోసం గుట్టలకి వెళ్ళి వాటర్ తెచ్చుకునే ప్రజలు ఇవాళ ఇక్కడ ఉండాలంటేనే భయం వేస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకవేళ బోర్లకు సంబంధించి వాళ్ళు వాటర్ బోర్ వేసుకుందాం అని చెప్పేసి అన్న తర్వాత వాటర్ కూడా కలుషితమైనవి అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. దాదాపు 100 మంది చనిపోయారు. ఇలాంటి ఈ స్మోక్ ఇదంతా కాలిన తర్వాత డివిజన్లోకి, అంటే వీళ్ళు నివసిస్తున్న ప్రదేశాల్లోకి పొగ వచ్చి వాళ్ళు పీల్చుకున్న తర్వాత ఇలాంటి ఎఫెక్ట్ జరుగుతుందని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. ఫ్యాన్ వేసుకొని ఇంట్లో ఉంటామా, దర్వాజలన్నీ బంద్ పెట్టుకున్నా కూడా అవి ఉంటాయి కదా వెంటిలేటర్లకి వెళ్ళి మొత్తం నిండిపోతుంది వాసన. రాత్రి మొత్తం మేము అన్నమే తినలే, వాసన మొత్తం ఇల్లు నిండిపోయింది. ఇక అట్లనే వండుకున్నాం. సో దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ఇదే తతంగం జరుగుతుంది. ఎవరు కూడా వచ్చి పట్టించుకునే నాదుడే లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు భయపడుతూ అదేవిధంగా కొంత చెప్పాలా వద్దా అని చెప్పేసి కూడా వాళ్ళు బాధపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. 9th డివిజన్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఎవరైతే నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన మేయర్ ఎవరైతే ఉన్నారో దండు నీతు కిరణ్ గారి డివిజన్లోనే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండడం పట్ల చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. తను మా డివిజన్ నుంచి మేయర్ అయ్యారు, మాకు చాలా మంచి హెల్ప్ చేస్తారు అని చెప్పేసి కోరుకున్నారంట. కాకపోతే ఇదంతా చూసిన తర్వాత వాళ్ళు బాధ వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మనము చూడొచ్చు నాగరంలోని ఏదైతే డంపింగ్ యార్డ్లో ఇలా విస్తుపోయే నిజాలను బయటపెట్టబోతుంది సుమన్ టీవీ. సో మనం పైకెక్కినాము, ఒక కొండను ఎక్కినట్టు అనిపిస్తుంది నాకు. ఇదంతా ఒక చిన్న కొండను తలపిస్తుంది అని చెప్పేసి మనం అప్పటి నుంచి చెప్తున్నాం కదా. ఇప్పుడు నేను ఎక్కినాను. ఒక్కసారి కింది నుంచి పైదానికి ఒకసారి విజువల్స్ చూసుకోండి ఒకసారి. సో ఇట్లాంటి కుప్పలు నంబర్ ఆఫ్ ఉన్నాయని చెప్పేసి మనకి తెలుస్తూనే ఉంది. మనం విజువల్స్లో కూడా చూపిస్తున్నాము. ఒక్కసారి లెఫ్ట్కి చూడు, ఒక్కసారి లెఫ్ట్కి చూపించి ఒక్కసారి. ఇది చిన్నదైతే అది దానికి 4 రెట్లు ఎక్కువ ఉంది చెత్త. సో డంపింగ్ యార్డ్కి తెచ్చిన చెత్తను రీసైక్లింగ్ చేస్తూ ఉంటారు. పొడి చెత్త తడి చెత్తను వేరు చేస్తారు అని చెప్పేసి మనము చాలా ఆర్టికల్స్లో వింటూనే ఉన్నాము. కాకపోతే ఇక్కడ మొత్తానికి అసలు ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించే కావచ్చు, అదేవిధంగా ఏదైతే పొడి చెత్త అదేవిధంగా తడి చెత్తకు సంబంధించి కూడా వేరు చేసే సిచ్యువేషనే లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొత్తం మనకి దీనిపైన ఎవ్రీథింగ్ A to Z ఉంది. మనకి మెడివేస్ట్ కావచ్చు, A to Z. మనకి మెయిన్గా ఇక్కడ కొన్ని అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. మెడికల్కి సంబంధించిన కొన్ని టాబ్లెట్స్, వాటి స్ట్రిప్స్ అయితే చాలా కనిపిస్తూనే ఉన్నాయి పైన. సో పైకి వచ్చే వీల్లేదు కెమెరామ్యాన్, ఎందుకంటే పైకి ఎక్కే టైంలోనే మనం ఒకసారి పడిపోయే సిచ్యువేషన్ నాకు ఒక దగ్గర కలిగింది. కాకపోతే పైకెక్కినా కూడా ఇంత కనిపిస్తుంది అని అంటే ఒకసారి ఆలోచించాలి మనమే. ఇక్కడ జంతువులకు సంబంధించిన కళేబరాలు, ఎముకలు ఉన్నాయని చెప్పేసి మనకి ఈజీగా కనిపిస్తూనే ఉన్నాయి. సో అధికారులు అసలు ఏం చేస్తూ ఉన్నారు, అసలు మున్సిపల్ అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలా అని చెప్పేసి మనము గతంలో చాలా రకాలైనటువంటి వీడియోస్ చేస్తున్నాం. అంటే అధికారులు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. కానీ కొంతమంది ప్రజలు ఏమంటున్నారు అంటే మున్సిపల్ అధికారులే ఇట్లాంటి తప్పిదాలు చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ఎంత దారుణం ఉంది అంటే ఇక్కడ వాళ్ళు చెప్పిన మాటల్ని నేను అసలు నమ్మలేకపోయినా. ఇక్కడ భరించలేనటువంటి వాసన వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మాట్లాడడానికి కూడా మాటలు వస్తలేవు, అసలు నోరు తెరవాలనిపిస్తలేదు. అసలు అంత దారుణంగా ఉన్నది. ఇది యాక్చువల్లీ అటు మొత్తం క్లోజ్ అయిపోయింది, మొత్తం గుట్టను తాకేసిర్రు. మొత్తం గుట్టల్ని కూడా కొంచెం తవ్వేసి వాళ్ళు అక్కడ చెత్తను అక్కడ వేసిన సిచ్యువేషన్ ఉంది. ఇది ఇంకొకటి జేసీబీతోనే ఇంకొక దారి వేస్తున్నారు. దారి వేసి ఇదంతా ఇదొక వేలాగా చేసి ఇదంతా ఇటు కూడా వేసేద్దామని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు.
మొత్తం మెడికల్కి సంబంధించి అయితే దారుణంగా కనిపిస్తుంది. నేను ఒకటి లిటరల్లీ చెప్తున్నాను, ఒక సినిమాలో మనకి సింగం సినిమాలో ఒక సీన్ అట్లనే ఉంటుంది, అదే సీన్ ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా. ఇక్కడ ఖర్చు లేకుండా మాట్లాడడం అయితే అసలు అవుతలేదు అసలు ఇక్కడ. సో డంపింగ్ యార్డ్ నుంచి మనము ఈ డివిజన్లోకి వచ్చినాము. ఎవరిని కదిలించినా కూడా ఆస్తమా ఉంది, దమ్ము ఉంది, దమ్ము వల్ల ఈ ఆస్తమా వల్లనే చనిపోయారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక షాప్ దగ్గరకు వచ్చినాము, ఒకసారి వారితో మాట్లాడదాము. అమ్మ, ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి మీరు సతమతం అయిపోతూ ఉన్నారు ఈ డంపింగ్ యార్డ్ సమస్య గురించి. చాలామందికి ఎట్లాంటి రోగాలు వస్తున్నాయి? మొత్తం ఆస్తమా, మొత్తం దమ్ము, ఊపిరి ఆడలేక, ఆ దమ్ము వాసన పీల్చుకొని ఆ దమ్ము తీయలేక ఇప్పటికీ చాలామంది ఈ వారం 10 రోజుల్లోపు ఒక 30 మెంబర్స్ అయితే ఆల్మోస్ట్ చనిపోయినరు. ఇప్పుడు ఈ ఆస్తమా చేయబట్టి ఈ దమ్ము తీయలేక ఊపిరి ఆడలేక వీళ్ళందరూ ఏమైపోతున్నారంటే ఇక్కడ ఉండు వేస్ట్, ఇక్కడ ఉండడం కూడా కష్టంగా ఉంది, ఇక్కడ మేము బతకలేము అనుకొని మరీ కుటుంబాలు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఎక్కడైనా బతకాలి అనే స్థితికి వచ్చిండ్రు. ఎందుకంటే వాళ్ళకు ఈ మనం కాకుండా మన పిల్లలకు కూడా రోగాలు వస్తున్నాయి. ఈ రోగాలకు మనం పెట్టుకోలేము. ఇక్కడ ఇంత గరీబ్ పరిస్థితుల్లో ఉండి కూడా మేము ఇంత పైసా ఖర్చు పెట్టుకుంటూ ఈ రోగాలకు పెట్టుకుంటూ మేము తిండి లేక తిప్పలు లేక మేము ఈ అవస్థ భరించలేకపోతున్నాము. డంపింగ్ యార్డ్ తీసేస్తామని అప్పుడేమో చెప్పిండ్రు, అప్పుడు వాగ్దానాలు చేసిండ్రు, అన్నీ చేసిండ్రు. ఇప్పుడు మొత్తం ఎంత ఘోరంగా ఉందంటే స్మెల్, ఆ స్మెల్ నైట్ వచ్చిందంటే పీల్చుకోలేక ఆ దమ్ము తీసి ఊపిరి ఆడలేక. వర్షాకాలం కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. వర్షాలు కురిస్తే లోపలికి మేము వెళ్ళినాం, మేము ఒక 10 నిమిషాలు కూడా అక్కడ ఉండలేకపోయినాము, ఇట్లా ఖర్చు లేకుండా మాట్లాడలేకపోయినాము. చాలా బాధ అనిపించింది నాకు. మీ బాధ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎంత దారుణం ఉంది అంటే ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు కూడా ఇంకెక్కువ స్మెల్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. బాగా స్మెల్ వస్తుంది, ఇంకా బాగా మరి ఘోరంగా స్మెల్ వస్తుంది. ఒక్కరోజు వర్షం పడ్డదంటే ఇంకా ఎక్కువ బాగా ఘోరంగా స్మెల్ వస్తుంది. ఇప్పుడు పొడిగా ఉంది, తడిగా ఉంది అని చెప్తుండ్రు, కానీ అన్ని వేస్ట్ మాటలు. కానీ కాకపోతే చచ్చిపోయేంత మొత్తం అందరు దమ్ము దగ్గుతోని బాగా విపరీతంగా దాంతోనే ఆ ఊపిరి ఆడలేకనే చచ్చిపోతుండ్రు. ఇప్పటికే 60 మంది దాకా, మొత్తం కొంతమంది 30 మంది అయితే ఆల్మోస్ట్ చనిపోయినరు. 30 మంది దాకా అయితే దవాఖాన పాలయ్యారు. ఇక కొంతమంది అయితే మొత్తం ఇండ్లు కాల్ చేసి వెళ్ళిపోయే స్థితికి వస్తుండ్రు. మరి ఊరు మశానం వాటికలాగా తయారవుతుందని అనిపిస్తుంది. ఈ 300 క్వార్టర్స్లో ఎవరిని కదిలించినా కూడా ఒక్కొక్కల చరిత్ర నాకు కనిపిస్తూనే ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటున్నారంట. మనకి లైవ్లోనే కనిపిస్తుంది. ఎంత బాధాకరం అంటే ఒక పుట్టిన ఇంటిని ఇడిసి, ఆ నేలని ఇడిసి మనము వేరే దగ్గరికి పోయి బతకాలి అంటే అదొక రకమైన బాధ. మనం అసలు అనుభవిస్తే కానీ మనకు తెలియదు అని చెప్పేసి మనకు తెలుసు. వాళ్ళు ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ రెంట్ తీసుకొని అక్కడ ఉండే సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఈ మధ్య కాలంలోనే ఒక అమ్మ కూడా చనిపోయారంట. ఒకసారి వారితో మాట్లాడదాము, అసలు ఏం జరిగింది ఎట్లా అనే దానిపైన. అమ్మ, అసలు ఎట్లా చనిపోయారు తను? మాకు రెంట్ హౌస్లు ఉంటుండే, ఇక్కడ కొనుక్కొని తక్కువ ఉంది కదా, రెంట్ కట్టలేమనేసి వచ్చింది మా చెల్లె, ఆమె పేరు వినోద. వచ్చిన ఒక వారంకే డంపింగ్ వాళ్ళు పొగ వచ్చేసింది. ఆమె ఎమర్జెన్సీలో 2 గంటల రాత్రి ఐసీలో పెట్టిండ్రు ఆమెని. సరే, సొంత ఇల్లు కట్టుకుంటారు కదా, ఇంకా వెళ్ళిపోతాం ఉందాంలే అనేసి అనుకున్నారు. మళ్ళీ వారం రోజులకు అట్లనే అయింది. అట్లంటే మళ్ళీ అడ్మిట్ చేసిండ్రు గవర్నమెంట్ హాస్పిటల్లో. మూడోసారి ఈ ఇంట్లోకి వచ్చి 3 నెలలు కాలేదు, ఆమె చచ్చిపోయింది. మళ్ళీ మా తమ్ముడి దగ్గర మా అమ్మ ఉండే, ఆ పొగ వల్లనే మా అమ్మ కూడా చచ్చిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఉంటున్నాను, నాకు కూడా చాలా ఇది అయిపోతుంది. అసలు మాట్లాడలేకపోతున్నా, కొంచెంసేపు నిలబడుతుంది, దమ్ము వస్తుంటుంది, ఏ పని చేయలేకపోతున్నా. ఏంటంటే ఇవాళ రేపు కిరాయి ఇళ్ళల్లో చచ్చిపోతే తీసుకురానిస్తలేరు. దానివల్ల ఏదో ఉండని ఇంత ఇల్లు, ఏదో గుడిసెనో ఇల్లు కట్టుకొని ఇట్లుంటాము. పిల్లలు ఉంటారు, ఇప్పుడు చిన్న పిల్లలు, ఆమెకు ఏం తెలియదు. పిల్లలకు అసలు ఏ ఆధారం కూడా లేదు. ఆమె చచ్చిపోయింది, వాళ్ళకి ఎంత కష్టం ఉంది. ఇప్పుడు నన్ను ఏమంటారు, నువ్వు కూడా చచ్చిపోతే ఎట్లా, ఇప్పటికీ 2 చచ్చిపోయినరు అనేసి అంత సామాన్ అంతా చదివేసారు. నన్ను అనేసి ఎంత కష్టంగా ఉంది. ఏడికో కిరాయి కట్టుకుంటే మేము ఎట్లా బతకగలుగుతాం? అసలు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఆమెకి? ఆమెకు 3 పిల్లలు, ఒక బిడ్డ, 2 కొడుకులు. వాళ్ళు చాలా పరిస్థితి వాళ్ళది చాలా దీనంగా ఉంది. అసలు వండి పెట్టడానికి లేకుండా
ఎంత కష్టం ఉంది. రెంట్ హౌస్లో పోతుంటే 5000 కట్టాలా, వాళ్ళు కట్టలేరు. కూలీలు వాళ్ళు, కూలీలు కాబట్టి ఇంత ఇక్కడ వచ్చి ఉండగలుగుతున్నారు. కానీ ప్రాణమే పోయింది. పడుకున్నట్టు పోయింది. ఆ రాత్రి పొగ పెట్టిందంట. ఆ పొగ వల్లనే ఆమె కష్టంతోటి చూసేసరికి ఆమె లేనే లేదు. చూడొచ్చు ఎక్కడైనా కూడా 40 ఇయర్స్ లోపే వాళ్ళు చనిపోయారు అని చెప్పేసి మనకు న్యూసెస్ వస్తూనే ఉన్నాయి. కొన్ని డంపింగ్ యార్డ్ల నుంచి ఏదైతే ఆ మెడి వేస్టేజ్కి సంబంధించి కాలపెట్టిన తర్వాత ఒక స్మోక్ విడుదల అవుతుంది. అదొక విషవాయువుగా మొత్తం ఊరు మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంది. నాట్ ఓన్లీ నాగరమే కాదు, చుట్టుపక్కన ఉన్న ఏరియాలు కూడా మొత్తం ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పేసి మనకి చెప్తూనే ఉన్నారు. దాదాపు కొన్ని ఫ్యామిలీస్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మన ప్రాణాలని బతికించుకోవాలా, మనం ఉంటేనే ఏదైనా ఉంది కాబట్టి వేరే స్థలాలకు వెళ్ళి వాళ్ళు స్థావరాలు నిలిపించుకోవడం కావచ్చు, వాళ్ళు వేరే దగ్గర రెంట్ ఉండే సిచ్యువేషన్ ఉందని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. మనం కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతేనే మన ప్రాణాలు దక్కుతాయని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు.